హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్ యూనిక్. ఈరోజు మనమైతే ఎమ్మీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై జిగురుగా లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg బెండకాయలను అయితే తీసుకొని పక్కన కడిగి పక్కన పెట్టుకొని మొత్తం ఆరే వరకు ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. నెక్స్ట్ వీటన్నింటినీ ఒకే సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అన్ని సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి సిమ్లోనే. అప్పుడే పల్లీలు లోపలి వరకు కూడా వేగి మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా పల్లీలని మంచిగా వేయించుకొని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. అలా పల్లి మొత్తం వేగాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బెండకాయలని 2 ఆయిల్గా వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకోవడం వల్ల మనకి బెండకాయ అయితే మంచిగా వేగుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బెండకాయని వేయించుకోవాలి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలో కావాలో కూడా కామెంట్ చేయండి, అలా చేయడానికి ట్రై చేస్తాము. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ బెండకాయలు అయితే హాఫ్ వరకు అయితే మగ్గిపోయాయి. ఇక్కడ బెండకాయలు మొత్తం పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ వంపేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. బెండకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఇలా వేయింపుకున్న వాటన్నింటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకొక వాయిని కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి బెండకాయలు మొత్తం మంచిగా వేగుతాయి. ఒకేసారి వేయించుకుంటే కొన్ని వేగకుండా అలా ఉంటాయి, అందుకే అన్ని 2 ఆయిల్గా వేయించుకోవాలి. నెక్స్ట్ నేనైతే సాల్ట్, కారం అన్నీ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్.